సిలెట్లో జరిగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్ చేతిలో 78 పరుగుల తేడాతో ఓడిపోయి 2 మ్యాచ్ల సిరీస్ను కోల్పోయిన అనంతరం పాకిస్తాన్ కెప్టెన్ షాన్ మసూద్ బుధవారం కీలక వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ టెస్టు క్రికెట్ భవిష్యత్తు మారాలంటే కేవలం పైపైన మార్పులు సరిపోవని, వ్యవస్థాగత మార్పులు అవసరమని అతను స్పష్టం చేశాడు. ఈ ఘోర పరాజయంపై అభిమానులకు క్షమాపణలు చెప్పిన మసూద్ భావోద్వేగాలను పక్కన పెట్టి మూల కారణాలను అన్వేషించాల్సిన సమయం వచ్చిందని అన్నాడు. బంగ్లాదేశ్ చేతిలో పాకిస్తాన్కు ఇది వరుసగా 4వ టెస్టు ఓటమి కాగా విదేశాల్లో వరుసగా 7వ పరాజయం. ఈ సిరీస్లోని 2 మ్యాచ్ల్లోనూ తమకు గెలిచే అవకాశాలు వచ్చినప్పటికీ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో చేసిన తప్పుల వల్లే ఓడిపోయామని అంగీకరించాడు. 5 రోజుల టెస్టు క్రికెట్లో చిన్న పొరపాట్లను కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని, జట్టుగా తాము ఎక్కడ వెనుకబడ్డామో ఆత్మ పరిశీలన చేసుకోవాలని అభిప్రాయపడ్డాడు. మరోవైపు జట్టు పేలవ ప్రదర్శన నేపథ్యంలో తనను కెప్టెన్సీ నుంచి తొలగించాలనే డిమాండ్లు పెరుగుతుండడంపై మసూద్ స్పందించాడు. తాను కెప్టెన్సీ భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించడం లేదని, ఆ నిర్ణయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకే వదిలేస్తున్నారని తెలిపాడు. పాక్ టెస్టు క్రికెట్ను ఉన్నత స్థానంలో నిలపాలనే మంచి ఉద్దేశంతోనే తాను ఈ బాధ్యతను స్వీకరించానని పేర్కొన్నాడు. భవిష్యత్తులో తాను కెప్టెన్గా ఉన్నా లేకపోయినా, ఆటగాడిగా ఏ హోదాలో ఉన్నా పాకిస్తాన్ జెర్సీని గర్వంగా ధరిస్తూ దేశం కోసమే శ్రమిస్తానని స్పష్టం చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం కెప్టెన్సీ మార్పుల గురించి మాట్లాడడం కంటే పాక్ టెస్టు క్రికెట్ పురోగతి సాధించాలంటే ఏం చేయాలి అనే దానిపై పీసీబీ బోర్డుతో సుదీర్ఘంగా చర్చించాల్సిన అవసరం ఉందని మసూద్ ముగించాడు.